Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. So today we are going to learn about the topic is active voice and passive voice. So let's say active voice and passive voice. Active voice అంటే ఏంటో తెలుసుకుందాం, passive voice అంటే ఏంటో తెలుసుకుందాం. జస్ట్ ఈ క్లాస్ లో మనం బేసిక్స్ మాత్రం తెలుసుకుందాం. ఇంకా అప్కమింగ్ క్లాసెస్ లో కొద్దిగా డీప్ గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, బేసిక్స్ సెంటెన్స్ బేసిక్స్ చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. సో యాక్టివ్ వాయిస్ కర్తరి వాక్యం మరియు ప్యాసివ్ వాయిస్ అంటే కర్మని వాక్యం. అంటే కర్తరి వాక్యంలో ఇచ్చినప్పుడు కర్మని వాక్యంకి ఎలా చేంజ్ చేయాలి అనేది బేసిక్స్ మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో అప్కమింగ్ క్లాసెస్ లో మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ సీ. సో ఒక సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలిసింది. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఒక సెంటెన్స్ సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉంటుంది, కర్త, కర్మ, క్రియ. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో పని చేసే వ్యక్తిని కర్త అంటే సబ్జెక్ట్ అంటారు. ఆ పనిని గురించి తెలిపేదాన్ని వర్బ్ అనేసి అంటారు. వర్బ్, యు నో వాట్ ఈస్ వర్బ్? వర్బ్ ఈజ్ ఏ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఆ చర్యల గురించి తెలిపేదాన్ని వర్బ్ అనేసి అంటారు. సో అది దేనిపైన చూపుతోంది, ఆ వర్బ్ అనేది దేనిపైన చూపుతుంది తెలిపేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి. ఇది జనరల్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్, రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ అంటే రాముడు రావణుణ్ణి చంపాను. బాగా చూడండి ఫ్రెండ్స్, రాముడు రావణుణ్ణి చంపాడు. రాముడు ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. సో దీనిని యాక్టివ్ వాయిస్ అంటారు. చూడండి, యాక్టివ్ వాయిస్ షార్ట్ కట్ లో ఏబి అని పెడుతున్నా, యాక్టివ్ వాయిస్. సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తారు. ఎవరి చేత చంపబడిరి అని చెప్పడాన్నే ప్యాసివ్ వాయిస్ అనేసి అంటారు. దీన్ని వేరే విధంగా మార్చినట్టయితే